దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈ ప్రపంచంలో గొప్ప వ్యాపారవేత్త, ప్రపంచానికి ఐకానిక్ యాపిల్ ఫౌండర్. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు, ముఖ్యంగా ఆయన నుంచి తీసుకున్న కొటేషన్ ఏంటి, యాపిల్ ఫౌండర్ గొప్పతనం ఏంటి, ఆయన నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు అనేది యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అండి. అతన్ని నేను చాలా అభిమానిస్తాను, ఒక విధంగా చెప్పాలంటే ఆరాధిస్తాను. ఎందుకంటే అతను భిన్నంగా ఆలోచించడం చెప్తారు. అతని నుంచి నేను నేర్చుకున్నాను. అందరిలో ఆలోచించకుండా భిన్నంగా ఆలోచించాలి, లాజికల్ థింకింగ్ అప్లై చేయాలంటారు. ఏదైతే అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం అయ్యేలా అతని థింకింగ్ ఉంటుంది. ఆ వే ఆఫ్ థింకింగ్ నాకు బాగా నచ్చుతుంది. అతన్ని నేను ఒక 7-8 years బ్యాక్ అతని బుక్ చదవడం జరిగింది. ఆ తర్వాత అతని ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. స్టీవ్ జాబ్స్ గారు ఒక కొటేషన్ చెప్పారండి, సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ లెటర్ అంటారు. సెకండ్ లెటర్ మీన్స్ యూ. యూ అంటే మనం. అంటే ప్రతి ఒక్కరిది విజయం అనేది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం చేసే ఆలోచనలు, మనం వేసే అడుగులు, మనం కష్టపడి శ్రమించే తత్వం, వీటన్నిటి ద్వారానే మనకు సక్సెస్ వస్తుంది అనేది ఆ కొటేషన్ ద్వారా నేను స్ఫూర్తి పొందాను. ఆ కొటేషన్ ఏదైతే సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ లెటర్ అని స్టీవ్ జాబ్స్ గారు చెప్పారో, అది రోజు నేను నా ఆఫీస్లో పెట్టుకోవడం ద్వారా దాన్ని చూడడం వల్ల నేను ప్రతిరోజు ఒక స్ఫూర్తి పొందుతాను. పొద్దున ఈవినింగ్ అంటే నేను ఈరోజు డేను ఎంత సమర్థవంతంగా నేను చేశాను, ఎంత వర్తిగా నేను డేను చేశాను, అసలు నేను విజయం యూ లెటర్ ఏదైతే ఉందో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నారు కదా. ఆ యూ పరంగా నేనేమి ఈరోజు డైలీ యూస్ఫుల్ చేశాను, అంటే నిన్నటి రోజుకి ఈ రోజు నేను ఏం డిఫరెంట్గా చేశాను అనేది ఆ కొటేషన్ చూస్తూ స్ఫూర్తి పొందుతాను. అందువల్ల నేను ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. అంటే ఒకటే అండి, ఇప్పుడు సాధించాలని తపన ఉంటే విజయం తప్పక సిద్ధిస్తుంది అని అంటారు. సో నాకు ఆ తపన ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, నేను కొందరు లైఫ్ హిస్టరీలు చదివినప్పుడు వాళ్ళ లోపల ఏవైతే కొన్ని పాయింట్స్ ఉంటాయో వాళ్ళు కొన్ని పాటించి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అవి మనం పాటిస్తే సక్సెస్ అవుతాం. ఏదైతే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయొచ్చు అనేది నా ఆలోచన.